మేము ఎదిగి ఫలించి నేను మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా ఈ మీటింగ్స్ ద్వారా ఆయన తండ్రి మేమందరం కూడా వన్ ఇన్ ద స్పిరిట్ ఏకహృదయంతో మిమ్మల్ని సేవించేవారుగా అటువంటి కృపను మాకు అనుగ్రహించమని మీ బిడ్డను మీ ఆత్మతో నింపి మీరు వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పాటల పేపర్లో అండి 3వ నెంబర్ పాట అండి, అందరం కలిసి పాడుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులైన పాట. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులైన వారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులైన వారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతిని ఆశించువారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతిని ఆశించువారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు దేవుని కనికరము పొందుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు దేవుని కనికరము పొందుదురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది.
మరొక పాట మన సాంగ్స్ పేపర్లో ఉండి 8వ నెంబర్ పాట నాకెన్నో మేలులు చేసితివి అన్న పాట. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పించును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పిస్తును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పించును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపం కడిగి పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. నాకిక ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నాకిక ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలు దిశల నన్ను భయమవరింప, నా పశ్చామందుంటివే. నాకభయమిచ్చితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా,
కృతజ్ఞత హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లిస్తును దేవా నీకేమి అర్పిస్తును. ఐదో నంబర్ పాట సాంగ్ షీట్స్ లో 5వ నంబర్ పాట. యేసువలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచి ప్రతి అవమానముకై స్తోత్రం. యేసువలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచి ప్రతి అవమానముకై స్తోత్రం. ప్రతి అపవాదిపై జయమిచ్చా ప్రతి జీవజలమై తృప్తిపరచా ప్రతి అపవాదిపై జయమిచ్చా ప్రతి జీవజలమై తృప్తిపరచా నీవే జీవజలం తండ్రి నీవే జీవజలం నీవే జీవజలం తండ్రి నీవే జీవజలం నిత్యత్వముపై నన్ను నడిపించే ప్రతి సవాలుపై స్తోత్రం. సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయముపై స్తోత్రం. నిత్యత్వముపై నన్ను నడిపించే ప్రతి సవాలుపై స్తోత్రం. సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయముపై స్తోత్రం. ప్రతి ముఖమును దర్శింపే ప్రతి ముఖమును దర్శింపే ప్రతి విశ్వాసముతో స్థిరపరచే ప్రతి పరిస్థితిపై స్తోత్రం.
కృప నుండి కృపకు నడిపినట్టి ఈ కనికరముకై స్తోత్రం. విశ్వాసములో నన్ను స్థిరపరచి ప్రతి పరిస్థితికై స్తోత్రం. కృప నుండి కృపకు నడిపినట్టి ఈ కనికరముకై స్తోత్రం. ప్రతి శోధనలో ఆనందించే కరుణమదే. ప్రతి కృతజ్ఞతలు ఈ విశ్వాస ప్రతి నీలో ఆనందించే కరుణమదే. ప్రతి ఈ విశ్వాస చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. I invite Brother Vincent to share the word of God. Vijay Kumar brother వచ్చి అనువాదం చేస్తారు. Check, 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 check. So in the last days, అంత్య దినాల్లో the love of the people will grow cold. ప్రజల యొక్క ప్రేమ చల్లారును. So the love means love towards God and love towards fellow believers. ఇక్కడ ప్రేమ అంటే మన తోటి సహోదరులు అలాగే దేవునికి మీద ప్రేమ. If everybody is good, we will not grow in love. అందరూ మంచిగా ఉంటే మనం ప్రేమలో ఎదగలేం. That love is not tested. మన ప్రేమ పరీక్షించబడదు. Our love is tested by the shortcomings of other people. ఇతరుల వ్యక్తుల్లో ఉన్న లోపాలను బట్టి మన ప్రేమ పరీక్షించబడుతుంది. How to find out whether wife's love is tested or not? భార్య యొక్క ప్రేమ పరీక్షించబడింది లేదా ఎలా తెలుసుకోగలం? Through your husband. నీ భర్త ద్వారా. Because you are always living with your husband and you spend most of the time. ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడూ నీ భర్తతో సమయం గడుపుతా ఉంటావు, ఆయనతో జీవిస్తావు. Sometimes you get doubt whether your husband loves you or not. కొన్నిసార్లు నీకు నీ భర్త ప్రేమిస్తున్నాడా లేదా అనే అనుమానం కలుగుతూ ఉంటుంది. Yeah. Sometimes some wives ask husbands, at least you show the love you show to the servant. కొన్నిసార్లు భార్యలు అడుగుతా ఉంటారు, ఏంటంటే నువ్వు ఆ పనివాళ్ళ మీద, పని అమ్మాయి మీద చూపించే ప్రేమ నా మీద కూడా కొంచెం చూపించు అని. At least half of the love you show to the servant, you show to me. ఆ పని వాళ్ళ మీద చూపించే సగం ప్రేమలో సగం ప్రేమన నా మీద చూపించు. So maybe she is not able to feel or sense that love. ఎందుకంటే నువ్వు చూపించే ఆ ప్రేమను తను గ్రహించలేకపోవచ్చు. Yeah. Sometimes the love may be hidden. అది అంతరంగంగా దాచబడి ఉండొచ్చు ప్రేమ. Okay. Similarly for husbands. అదే విధంగా భర్తలకు కూడా. You may think that my wife loves her father and mother more than loving her husband. మీరు అనుకుంటూ ఉండొచ్చు, నాకంటే కూడా వాళ్ళ అమ్మా నాన్నలను ఎక్కువగా ప్రేమిస్తుంది నా భార్య అని. So these are all tests to test your love.
ఇవన్నీ కూడా మీ ప్రేమను పరీక్షించుకోవడానికి పరీక్షలై ఉన్నాయి. And our duty is to love. కానీ మన బాధ్యత ఏంటంటే ప్రేమించడం. There is no verse in the Bible which says expect love from others. ఇతరుల నుంచి ప్రేమను ఆశించమని ఎటువంటి వచనం బైబిల్లో లేదు. Yeah, many people add that verse to the Bible. కానీ చాలా మంది ఏంటంటే ఈ వాక్యానికి ఆ వచనాన్ని యాడ్ చేస్తారు, కలుపుతారు. So husband should check himself whether he is loving his wife. భర్త తన భార్యని ప్రేమిస్తున్నాడా లేదా పరిశీలించుకోవాలి. And full stop. అంతే. He should not test whether his wife is loving him. అంతేగాని తన భార్య తను ప్రేమిస్తుందా లేదా పరిశీలించుకోవాలి అనే వాక్యాన్ని ఇక్కడ కలపకూడదు. That you leave it to your wife and leave it to God. అది నీ భార్యకి వదిలిపెట్టే, అలాగే దేవునికి వదిలిపెట్టే. Similarly, wife, your duty to love your husband, obey to your husband. అలాగే భార్యలు మీ బాధ్యత ఏంటంటే మీరు భర్తకి విధేయులై ఉండాలి, అలాగే అతను ప్రేమించాలి. అంతవరకు. Whether he loves me, how much he loves me, if you start researching, you will get disappointed. ఆయన ప్రేమిస్తున్నాడా లేదా, ఎంత ప్రేమిస్తున్నాడు, దీన్ని పరిశోధించినప్పుడు అది సరిగా ఉండదు. So our kingdom does not belong to this world. ఎందుకంటే మన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. If it belongs to this world, our love will be reduced and we start hating people. ఒకవేళ ఈ లోక సంబంధమైనది మన రాజ్యం అయితే మన ప్రేమ చల్లారి మనం ఇతరులను ద్వేషిస్తూ ఉంటాం. So John 18:36 says, I will not fight. My disciples will not fight. యోహాను సువార్త 18:36 ఏం చెప్తుంది అంటే, నేను పోరాడను, నా శిష్యులు కూడా, నా సేవకులు కూడా పోరాడరు. Jesus says, my followers will not fight. నన్ను వెంబడించే వాళ్ళు పోరాడరు. Such a standard he knows his followers are having. యేసుక్రీస్తు ఆయన ప్రమాణం ఏంటంటే ఆయన శిష్యుల పట్ల అంత గొప్పగా ఉంది. So no disciple went and fought against the chief priest or other people. ఏ శిష్యుడు కూడా ప్రధాన యాజకుడి దగ్గరికి, ఇతరుల దగ్గరికి వెళ్ళి పోరాడేవాడుగా ఉండకూడదు. One occasion Peter cut the ear of a servant. ఒక సందర్భంలో పేతురు ఆ యొక్క సేవకుడి చెవిని తెగ నరుకుతాడు. Malchus. మల్కు. Even Jesus healed that person. అతని అప్పుడు యేసుక్రీస్తు అతన్ని కూడా స్వస్థపరుస్తాడు. Jesus did not say, okay, he came to fight against me or kill me, let him have this wound. Jesus didn't say like that. యేసు ప్రభు చెప్పలేదు ఆ సందర్భంలో, వాళ్ళు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు, వాళ్ళ మీద పోరాడండి అని చెప్పలేదు శిష్యులతో. So he put back the ear and killed him. ఆ తెగ నరికిన చెవిని అక్కడ పెట్టించి అక్కడ మళ్ళీ దాన్ని బాగు చేశారు యేసయ్య. Somebody said, no, Peter was telling Jesus. పేతురు యేసుతో చెప్తున్నాడు, Jesus, at least if you have not killed that person, యేసయ్య నువ్వు అతన్ని చంపకపోయినట్టే కనీసం everywhere he goes, he will be a witness that how much I loved you. నువ్వు అతను చంపకపోయినా పర్వాలేదు, కానీ నేను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానో ఎక్కడికి వెళ్ళినా అతను నీకు చెప్తాడు. Because I loved Jesus, I went and cut his ear. యేసు ప్రభు నేను ఎంతగా ప్రేమించాను కాబట్టి అతని చెవిని తెగ నరికాను. At least he will be a witness of my love to Jesus. కనీసం అతనన్నా ఇతరులకి సాక్ష్యం చెప్తాడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాను యేసు ప్రభు. But there also he healed him. కానీ అక్కడ కూడా యేసు ప్రభు ఆయన్ని బాగు చేస్తాడు. You removed the evidence of my love to you. ఆ రుజువును నువ్వు చెరిపేసావు ప్రభువా. But yeah, Peter loved Jesus. కానీ పేతురు యేసు ప్రభువుని ప్రేమించాడు. We read in John 21. మనం యోహాను సువార్త 21వ అధ్యాయంలో చదువుతాం. So we also saw that when we have love, we won't judge by what our eyes see or what our ears hear. మనం చూసాం ఏంటంటే మనం ప్రేమను కలిగి ఉంటే మన కళ్ళు చూసేదాన్ని బట్టి, అలాగే మన చెవులు వినేదాన్ని బట్టి మనం తీర్పు తీర్చాం. So I gave 1 or 2 examples. 1-2 ఉదాహరణలు మీకు చెప్పాను. I told you about a small skit. ఒక చిన్న నాటిక గురించి మాట్లాడుకున్నాం. I leave that link with brother Shantakumar. It is a skit in English. ఆ నాటిక ఇంగ్లీష్ లో ప్రదర్శించబడింది. అది శాంతకుమార్ గారు కూడా పంపించాను. And you can send it to others if they want to see. ఇతరులు చూడాలనుకున్నప్పుడు శాంతకుమార్ గారు మీకు పంపిస్తారు. So that skit, one sister says, no, I saw elder son going to cinema every week. ఆ నాటికలో ఏమని ఉందంటే, ఒక పెద్ద సంఘస్థరాలు చెప్తుంది ఏమంటే, నేను ఎల్డర్ సన్ ఒక సినిమాకి వెళ్ళడం, ప్రతి వారం సినిమాకి వెళ్ళడం నేను చూశాను అని చెప్తాడు. Now we had sufficient time. Elder has gone and verified. అయితే సమయం ఉంది కాబట్టి అతను వెళ్ళి అతను పరిశీలిస్తాడు. He called the boy. ఆ కుమారుని పిలుస్తాడు అతను. How are you? ఎలా ఉన్నావు? And do you go to this place sometime? నువ్వేమన్నా ఆ ప్రదేశానికి ఎప్పుడన్నా వెళ్ళావా అని అడిగాడు. Yes, brother. Next to that cinema theater is my tuition center. Every week I go there. ఆ సినిమా థియేటర్ పక్కనే నా ట్యూషన్ సెంటర్ ఉంది కాబట్టి ప్రతి వారం నేను అక్కడికి వెళ్తానని చెప్పాడు. So he was actually going there to prepare for his exams. అయితే ఆ పిల్లవాడు ఏంటంటే అతను ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడానికి ఆ ట్యూషన్ సెంటర్కి వెళ్తున్నాడు ప్రతి వారం. Yeah. So people who saw, they thought he is going to cinema. అయితే అక్కడ అతను ఆ ప్రదేశంలో చూసిన వాళ్ళందరూ కూడా సినిమాకి వెళ్తున్నారు అనుకున్నారు.
I was working in a college నేను ఒక కాలేజ్ లో పనిచేస్తున్నాను. and we had a house in a particular place మేము వేరే ఒక ప్రదేశంలో మాకు ఇల్లు ఉంది in Tanjavur. తంజావూరులో. And after a short distance was a wine shop. మాకు చాలా దగ్గర కొంత దూరంలోనే ఒక వైన్ షాప్ ఉంది. Wine shop అక్కడ వైన్ షాపు and my house. పక్కనే దగ్గరే మా ఇల్లు. So I park my car in between my house and wine shop. ఈ వైన్ షాప్ కి మా ఇంటికి మధ్యలో నా కార్ ని నేను పార్క్ చేస్తాను. So my colleagues started spreading the news. నా తోటి ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారంటే ఒక వార్తని వ్యాపం చేశారు. Sir goes for meeting, సార్ కొంచెం మీటింగ్ కి వెళ్తా ఉంటారు, gets lot of money. చాలా డబ్బులు వస్తా ఉంటాయి మీటింగ్ కి వచ్చినప్పుడు. And frequently he comes to wine shop. అది వెంటనే ప్రతిసారి ఆయన చాలా తరచుగా ఈ వైన్ షాప్ కి వస్తా I ఉంటారు. have seen his car there. నేను ఆయన కార్ చూసాను అక్కడ. But there was one guy. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. No. His house is there. లేదు ఆయన ఇల్లు అక్కడే ఉంది పక్కన. See, our flesh is like that. Immediately we want to come to a conclusion after seeing something. మన శరీరం ఏంటంటే మనం చూసిన దాని విషయాన్ని వెంటనే ఒక విషయం కంక్లూజన్ కి వచ్చేస్తుంది. Yeah. In Bangalore, one incident happened. బెంగళూరులో కూడా ఇలాంటి ఒక సంఘటన When జరిగింది. Zach was telling. జాక్ పూర్ణ గారు చెప్పారు. One boy went and told his mother, ఒక సహోదరుడు వాళ్ళ అమ్మకి చెప్పాడంట, ఒక బిడ్డ, Mommy, I అమ్మ saw the church young people, they were smoking. యవన అన్నలు ఉన్నారు కదా, వాళ్ళు స్మోకింగ్ చేస్తున్నారు. Did you అన్నాడు. see that? నువ్వు చూసావా అన్నాడు. Yes, mommy. అవునమ్మా. Smoke was coming. అక్కడ నుంచి పొగ వస్తుంది. Yeah, they were sitting there. వాళ్ళే అక్కడ ఉన్నారు. And the sister also believed. ఈ సహోదరి కూడా నమ్మింది అది. And she went and told another sister. ఆమె వెళ్ళి ఇంకో సహోదరికి చెప్పింది ఆ విషయాన్ని. You know, sister, the condition of our church. మన సంఘంలో పరిస్థితి తెలుసా మీకు అసలు? Young people started smoking cigarette in the conference. యవ్వనస్తులు ఈ కాన్ఫరెన్స్ లో సిగరెట్ తాగుతున్నారు. My son has seen. నా కుమారుడు చూశాడంటే. Like that, the news started spreading. ఆ విధంగా వార్త అటు వ్యాపించడం మొదలు And పెట్టింది. finally, it went to the ears of Brother Zach. అలాగే చివరికి అది జాక్ గారి చెవికెళ్ళింది. But Zach had so much confidence. జాక్ గారికి ఎంతో ఒక నమ్మకం ఉండింది. So he was talking to his son. ఆయన తన కుమారుడితో మాట్లాడుతున్నాడు He పిలిచి. told that no, there was a news like that, people were smoking. ఇలా యవనస్తులు సిగరెట్ కాలుస్తున్నారని ఒక వార్త వచ్చింది తెలుసా? His son told, Dad, I was also there. ఆయన చెప్పాడు ఆ కుమారుడు, నేను కూడా అక్కడ ఉన్నాను We were డాడీ. all talking వాళ్ళు మేము అక్కడ మాట్లాడుకుంటున్నాం. and lot of mosquitoes were there. అక్కడ దోమలు కొడుతున్నాయి మాకు. So we lighted a tortoise mosquito coil and we were talking. అక్కడ మస్కిటో కాయలు కాళ్ళకి దగ్గర పెట్టుకుని మేము మాట్లాడుకుంటున్నాం. And smoke was going up. అవును, అక్కడ పొగ వస్తుంది పైకి. So now the boy of that sister, అప్పుడు ఆ సహోదరి ఉంది కదా, పిల్లవాడి తల్లి, he believed his eyes తన కంటిని చూసింది. and came to a conclusion based on what he has seen. సో అతను ఆ బిడ్డవాడు ఏం చూసాడో అది నమ్మాడు అతను. And what was his mother's problem? ఆ బిడ్డవాళ్ళ తల్లి సమస్య ఏంటంటే, She heard her son speaking. ఆమె బిడ్డ ఏం చెప్తున్నాడో అది And నమ్మింది. based on what she heard, she came to a conclusion ఏమైతే ఆమె విన్నదో దాన్ని బట్టి ఒక కంక్లూషన్ కి వచ్చింది. and started spreading the same news. అదే న్యూస్ ని అదే వార్తను వ్యాపించడం మొదలు పెట్టింది. So remember Isaiah 11:3. యెషయా 11:3 మనం ఒకసారి When you see గుర్తు. some smoke, ఎప్పుడైనా ఒక పొగ వచ్చినప్పుడు tell God, దేవునికి చెప్పు, Lord, I don't want to judge based on what I see. నేను ఏం చూస్తున్నా దాన్ని బట్టి తీర్పు తెరచకూడదు. When you hear a news నువ్వు ఒక వార్తను విన్నప్పుడు, from some sister ఒక సహోదరు నుంచి or from some brother, లేదా ఒక సహోదరు నుంచి, immediately say, Lord, Isaiah 11:3. వెంటనే 11:3 యెషయా గ్రంథం I don't want to judge based on what I hear. నేను విన్నదాన్ని బట్టి తీర్పు తెరచును అని. Yeah, you have to investigate. మనం పరిశీలించాలి. Even in the New Testament, Paul is telling Timothy, కొత్త నిబంధనలో కూడా పౌలు చెప్తున్నాడు, somebody may bring a report against an elder ఎవరైనా ఒక సహోదరు పెద్ద గురించి ఎవరైనా మీకు విషయం చెప్పినప్పుడు, and don't come to a conclusion unless there are two witnesses. అక్కడ 2-3 సహోదరులు సాక్ష్యం ఉంటే గానీ మీరు ఒక కంక్లూజన్ కి రావద్దు. Why God wants two witnesses? దేవుడు ఎందుకు 2-3 సహోదరులు సాక్ష్యం అడిగాడు? One person may not follow Isaiah 11:3. ఎవరైనా వాళ్ళిద్దరిలో ఒకరు యెషయా 11:3 అనుసరించకుండా ఉండొచ్చు. So that's why Jesus says, God says, two witnesses. అందుకనే దేవుడు ఇక్కడ 2-3 సాక్షులు కావాలని అడిగాడు. So when you are a single witness, ఒక సాక్ష్యం ఉన్నప్పుడు there are chances it may be wrong. అక్కడ పొరపాటు పడే అవకాశం ఉంటుంది. So the last days, the love of the believers will become cold. అంత్య దినాల్లో విశ్వాసుల యొక్క ప్రేమ చల్లారును. So the primary commandment is that we need to love God and love God's children. ఇక ప్రాథమికమైన ఆజ్ఞ ఏంటంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే దేవుని బిడ్డల్ని కూడా మనం ప్రేమించాలి. There's a verse in Ephesians, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక వచనం ఉంది, walk in love as Christ also has walked in love. యేసు ప్రేమ యందు నడిచినట్లు మీరు కూడా ప్రేమలో నడవండి. Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 5. 5వ అధ్యాయము
Ephesians chapter 5 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము and verses 1 onwards I'll read. 1వ వచనం నుంచి చూడండి. Therefore be followers of God as dear children and walk in love, just as Christ loved us and gave himself for us an offering and a sacrifice to God as a fragrant aroma. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. In the first session I told you forgiveness is an expression of love. మొదటి సెషన్ లో మనం చెప్పుకున్నాం ఏంటంటే క్షమించడం అనేది ప్రేమించడానికి ఒక రూపం. This passage talks about walking in love just as Christ loved us. ఇక్కడ ఈ భాగం కూడా చెప్తుందంటే మనం ఈ దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో అలాగే మనం కూడా ఇతరులను ప్రేమించాల్సిన బదులు ఉన్నాం. And this chapter starts with the word therefore. ఇక్కడ 5వ అధ్యాయము కావున అని మొదలవుతుంది, గమనించండి. First verse. మొదటి వచనం Therefore. కావున. Therefore means he has told something before. కావున అని ఉన్నప్పుడు దానికంటే ముందు ఏదో చెప్పున్నాడు. What is he telling before? అక్కడ ముందు ఏం మాట్లాడాడు? You have to go to the previous chapter. కాబట్టి ముందు అధ్యాయానికి వెళ్ళాలి మనం. The last few verses. చివరి కొన్ని వచనాలు చూస్తే The last verse, 32nd verse of 4th chapter. 4వ అధ్యాయం 32వ వచనంలో What does he say? ఏం చెప్పబడింది? Be kind to one another. ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండండి. Tender hearted. కరుణాహృదయులై ఉండండి. Forgiving one another. ఒకరిని ఒకరు క్షమించండి. Just as God for Christ's sake forgave you. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. So this is how Christ loved us. ఈ విధంగా క్రీస్తు మనల్ని What is ప్రేమించాడు. the proof that Christ loved us? క్రీస్తు మనల్ని ప్రేమించాడు అనడానికి రుజువు He ఏంటి? has forgiven us our sins. ఎందుకంటే మన పాపాలను క్షమించాడు That's కాబట్టి. why we are all here as God's children. అందుకనే దేవుని బిడ్డలుగా మనం అందరం ఇక్కడ ఉన్నాం. If you have a doubt that whether your sins are forgiven or not, నీ పాపాలు క్షమించబడినాయా లేదా అనే ఒక అనుమానం మీకు ఉన్నట్లయితే, your actual doubt is whether God is loving you or not. అంటే నీ అసలైన అనుమానం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని. నిజానికి And God showed his love by sending Jesus Christ his son to die for us. యేసుక్రీస్తు అనే తన కుమారుణ్ణి దేవుడు మన కొరకు మరణించడానికి పంపించాడు. It is a big historical event అది recorded in the history. చరిత్రలో చారిత్రాత్మకమైన సంఘటన ఇది రచించబడింది. See, more than 180 countries are there in the world. ఈ లోకంలో 180 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. So many countries we do not know the names of the countries, such countries. చాలా దేశాల పేర్లు కూడా మనకు తెలియవు. And every country follows one calendar. కానీ అన్ని దేశాలు కూడా ఒకటే క్యాలెండర్ ని అనుసరిస్తూ ఉంటాయి. And what is the basis of that calendar? ఆ క్యాలెండర్ యొక్క ఆధారం ఏంటో తెలుసా? We write 2025. 2025 అని రాసామంటే, You just imagine what is the world's population. ఒకసారి ఆలోచన చేయండి, ప్రపంచం మొత్తం జనాభా ఎంత? 8 billion. 80 లక్షలు. And more than 1 billion are there in India. అందులో ఒక 10 కోట్ల మంది లేకపోతే 20 కోట్ల 1.2 or 1.3 billion our population. 120 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు. And similar population in China. అంతే అదే విధంగా చైనా దేశంలో కూడా And the ఉన్నారు. rest are living in so many other worlds. అలాగే మిగిలిన ప్రదేశాల్లో కూడా ఎంతో మంది జీవిస్తున్నారు. Imagine out of this population 60% know how to write. ఈ జనాభా మొత్తంలో కూడా 60% మంది రాయడం నేర్చుకున్నారు అనుకోండి. So when they write their mail or letter, వాళ్ళు ఒక నేమ్ వాళ్ళ పేరునో లేకపోతే ఒక లెటర్ ను when రాసేటప్పుడు, you write an application, ఒక అప్లికేషన్ రాసేటప్పుడు first you have to put the date. డేట్ వేస్తావు కదా. First thing is they put the date ఫస్ట్ ఏం చేస్తామంటే డేట్ వేస్తాం, and then తారీఖు. place. తారీఖు స్థలం రాస్తాం. Not place and date. ఆ స్థలము తారీఖు కాదు, Date and place. మొదట తారీఖు తర్వాత స్థలం. So what do you say? ఏం రాస్తాం అక్కడ? I am living in a time after 2025 years after the death of Jesus Christ. యేసుక్రీస్తు చనిపోయిన మరణానంతరం 2025వ సంవత్సరంలో నేను ఇప్పుడు So జీవిస్తున్నాను. directly or indirectly the whole world is confessing that Jesus death. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రపంచం మొత్తం కూడా సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే యేసుక్రీస్తు Everybody మరణానికి. confesses Jesus died 2025 years before. ప్రతి ఒక్కరూ దీన్ని ఒప్పుకుంటున్నారు ఏంటంటే 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చనిపోయారు. But the problem is many don't believe that Jesus died for them. అయితే సమస్య ఏంటంటే ఆ యేసుక్రీస్తు చనిపోయింది వారి కొరకు అని నమ్మరు దాన్ని. And we believed and we have become children of God. ఎందుకంటే మనం నమ్ముతాం, ఎందుకంటే మనం దేవుని బిడ్డలమై ఉన్నాం. So Jesus' death is recorded in the history. యేసుక్రీస్తు మరణం అనేది ఇక్కడ రచించబడింది And చరిత్రలో. who made it? ఎవరు చేశారు అది? Nobody knows. ఎవరికి తెలియదు. It is God's doing. ఇది దేవుని ప్రణాళిక, దేవుని కార్యం. So Jesus died యేసుక్రీస్తు మరణించారు, and he was resurrected ఆయన పునరుద్ధానుడయ్యారు. and it was known to everybody.
అది అందరికీ తెలుసు. through strong witnesses. ఎన్నో బలీయమైన రుజువుల ద్వారా When Jesus went above, ఆ యేసు ప్రభు లేచి పరలోకానికి వెళ్ళారు. more than 500 people saw that. 500 మంది కంటే ఎక్కువ మంది ఆ విషయాన్ని చూశారు కూడా. And for confirming things, 2 witnesses are sufficient. కాబట్టి 2 సాక్ష్యాలు మంది చూపించడానికి సరిపోతాయి. Just now we saw, మనం ఇప్పుడే చూసాం. but here 500 witnesses. కానీ ఆ రోజు 500 మంది కంటే ఎక్కువ మంది Lot of చూశారు. reports on that. దాని మీద ఎన్నో అధ్యయనాలు ఉన్నాయి. Luke, a doctor, Luke, educated man, ఒక డాక్టర్, ఆయన కూడా రాశాడు. he has written 2 books. ఆయన 2 పుస్తకాలు రాశాడు. In both the books, he writes about the death and resurrection of Jesus ఆ Christ. 2 పుస్తకాల్లో కూడా యేసుక్రీస్తు మరణాన్ని గురించి పునరుద్ధానం గురించి కూడా ఆయన రాశాడు. So you need not doubt the love of God. దేవుని యొక్క ప్రేమని మనం అనుమానించకూడదు. If you don't doubt the love of God, మనం దేవుని యొక్క ప్రేమను you అనుమానించినట్లయితే will not doubt the forgiveness of God. దేవుని యొక్క క్షమాపణను కూడా మనం అనుమానిస్తాం. And but one condition you have to do, కానీ ఒక ఇదేంటంటే, you have to confess. కండిషన్ ఏంటంటే మనం ఒప్పుకోవాలి. You have to sincerely confess. మనం నిజాయితీగా ఒప్పుకోవాలి. If you have confessed your sins, నీ పాపాలు గనుక నువ్వు He is ఒప్పుకున్నట్లయితే faithful and righteous to forgive all your sins. ఆయన నమ్మకమైన వాడు, నీతిమంతుడు కాబట్టి నీ పాపాలన్నిటినీ క్షమిస్తాడు. So that is the proof that Christ loved us. అదే మనకి యేసు ప్రభు మనల్ని ప్రేమించారు అనడానికి రుజువు. What is the proof that you love others? నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నావు అనడానికి రుజువు ఏంటి? Have you forgiven others? నువ్వు ఇతరులని క్షమించావా? That is the proof. అదే రుజువు అయ్యింది. The love of God from us flows through others by forgiveness. దేవుని యొక్క ప్రేమ మన ద్వారా ప్రయాణించి ఇతరులకి చేరుకుంటుంది. If you have to forgive, నువ్వు ఇతరులను క్షమించాలంటే somebody has to do something against you. ఇతరులు ఎవరో నీకు వ్యతిరేకంగా చేసి ఉండాలి పని. So God has allowed those things. కాబట్టి దేవుడు వాళ్ళని అనుమతిస్తాడు ఆ Might be పరిస్థితులు. in your own family నీ కుటుంబంలో కావచ్చు, or in the church. లేకపోతే సంఘంలో కావచ్చు. And by allowing that, what is God doing? వాళ్ళని అనుమతించడం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే He's testing. ఆయన పరీక్షిస్తున్నాడు. What is He testing? ఆ పరీక్ష ఏంటి? Here we read. ఇక్కడ చదవబడింది. Whether you are kind to those who are doing something against you. Kind. Ephesians 4:32. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఉంది అది. దయ కలిగి, Kind. దయ కలిగి. How to know whether your heart is kind? నీ హృదయం కరుణా హృదయం అయి ఉన్నారని ఎలా తెలుస్తుంది నీకు? Your heart will be tender. నీ హృదయం ఎంతో టెండర్, సాఫ్ట్, మెత్తగా ఉంటుంది. Tender means soft. మెత్తగా ఉంటుంది. And when God made our hearts soft, ఎప్పుడు మన హృదయం మెత్తగా తయారవుతుంది? when we were born again, మనం తిరిగి జన్మించినప్పుడు God took away the hard heart from us. దేవుడు మనలో నుంచి కఠిన హృదయాన్ని తీసివేస్తాడు. And He has replaced it with the soft heart. దాన్ని ఒక మెత్తటి హృదయంతో దాన్ని రీప్లేస్ చేస్తాడు. That means a kind heart. అది కరుణా హృదయం అయి ఉంటుంది. You know, when somebody has got a heart attack 3rd time, ఎవరికైనా 3వసారి గనక హార్ట్ అటాక్ వస్తే they will die. ఇంకా చనిపోతారు వాళ్ళు. Why? ఎందుకని? First attack, మొదటి అటాక్ లో a particular part of the heart becomes hard. ఆ హృదయంలో ఒక భాగం ఏమవుతుందంటే కఠినమైపోతుంది. That is not functioning. అది పనిచేయడం మానేస్తుంది. Only the rest of the heart is pumping blood. ఆ మిగిలిన యొక్క భాగం మాత్రమే మీకు రక్తాన్ని సరఫరా Second చేస్తుంది. attack, రెండో అటాక్ లో some more part becomes hard. ఇంకొంత భాగం ఆగిపోతుంది పనిచేయడం. When it becomes hard, అది ఆగిపోయినప్పుడు the blood will not flow ఇంకా ఆ రక్త సరఫరా అనేది ఉండదు. and it will not function. అది అక్కడ నుంచి పనిచేయదు. ఇలా Only now a small part of the heart is functioning. చిన్న భాగం మాత్రం ఇప్పుడు పనిచేస్తూ ఉంటుంది. And third attack, మూడో అటాక్ లో that also become hard. ఇంకా ఆగిపోతుంది పూర్తిగా. So all the pumping of blood stops రక్త సరఫరా అంతా ఆగిపోతుంది. and no blood supply to brain. ఇక్కడ రక్త సరఫరా మెదడుకి చేరేది ఉండదు. ఇక People die. ఇంకా వ్యక్తి చనిపోతాడు. The same is spiritual heart. అదే విధంగా మన ఆత్మీయ హృదయం కూడా Like the ఉంటుంది. blood is flowing into the heart, మనకు హృదయం నుండి రక్తం వెళ్ళినట్లే the love of God has to flow in all parts of our heart. దేవుని యొక్క ప్రేమ కూడా మన హృదయంలో అన్ని భాగాలకి వెళ్తూ ఉండాలి. And what does this heart do? ఈ హృదయం ఏం చేస్తున్నప్పుడు The heart does not know what its leg is doing. కాలు ఏం చేస్తుంది అనేది హృదయానికి తెలియదు. Say somebody is playing football. ఎవరైనా ఫుట్బాల్ ఆడుతున్నారు అనుకోండి, He's running at high speed. అతను చాలా త్వరగా పరిగెడుతున్నాడు బాగా. The heart does not know that he's taking part in the football Olympics. హృదయానికి తెలియదు అతను పరిగెడుతున్నాడు, ఒలింపిక్స్ లో ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు. But when he's running, కానీ అతను పరిగెడుతున్నప్పుడు heart pumps. ఈ హృదయం ఏం చేస్తుంది అంటే Heart రక్తాన్ని rate సరఫరా goes up. చేస్తూ ఉంటుంది. చాలా Heart rate goes up. ఇక్కడ హార్ట్ రేట్ ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది. 80, 90, 100. 80, 90, 100. And it pumps to the legs. ఆ కాళ్ళకి ఆ రక్త సరఫరా చేస్తూ Because ఉంటుంది. leg needs more energy, ఎందుకంటే అక్కడ కాళ్ళకి ఎక్కువ శక్తి కావాలి, more oxygen, ఎక్కువ ఆక్సిజన్ కావాలి, more nutrients. ఎక్కువ న్యూట్రియన్స్. Then we can run.
ప్రోటీన్లు న్యూట్రియన్స్ కావాలి, ఎందుకంటే అవి పరిగెట్టడానికి. So whoever needs it, whether they are in the foot or in the head, this heart is supplying. ఎవరికైతే అవసరం ఉంటుందో పాదాలు లేకపోతే తల, వేటికి అవసరం అయితే అక్కడ హృదయం వాటికి సరఫరా So చేస్తూ the same way, so many people around us need forgiveness. అదే విధంగా మన చుట్టూ ఎంతో మంది మన నుంచి క్షమాపణ అవసరమైన వాళ్ళు ఉన్నారు. Not forgiveness for their sins, వాళ్ళ పాపాల క్షమాపణ కాదు, that God alone can give, దేవుడు మాత్రమే వాళ్ళ పాపాలకు but క్షమించగలడు. for those things that they have done against you, నీకు వ్యతిరేకంగా చేసిన పాపాలు ఉంటాయి కదా, spoken against you, నీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, and did against you, నీకు ఏదైనా కార్యం or వ్యతిరేకంగా did చేసిన not do something, చేయని కార్యాలను బట్టి you need he needs forgiveness. అతను పాప క్షమాపణ అవసరమే ఉన్నాడు. నీ Whether నుండి they ask forgiveness or not, you forgive them. నువ్వు అతను నిన్ను అడిగినా లేకపోయినా నువ్వు క్షమించాలి. Say Jesus was killed, crucified. యేసు ప్రభు శిలువలో He మరణించబడ్డారు, was crucified, ఆయన సిలువ వేయబడ్డాడు. and what did Jesus do? యేసు ప్రభు ఏం చేశారు? He did not wait whether those people are coming and asking forgiveness. వాళ్ళందరూ వచ్చి ఆ క్షమాపణ అడిగేదాకా ఆయన ఏమి వేచి చూడడం లేదు. No. లేదు లేదు. Whether they ask forgiveness or not, వాళ్ళు క్షమాపణ అడిగినా అడగపోయినా he loved them also. వాళ్ళని ప్రేమించాడు. He loved them, those who pierced him, ఆయన్ని పొడిచిన వాళ్ళని కూడా ఆయన ప్రేమించాడు. and he's praying to the Father. ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. He has already forgiven అప్పటికే క్షమించేశాడు ఆయన. because he was so full of love. ఆయన ఎంతో ప్రేమతో నిండి ఉన్నాడు. His heart was so tender. ఆయన హృదయం ఎంతో శుతిమెత్తగా ఉంది. He had compassion on them, వాళ్ళ మీద ఎంతో కనికరం కలిగి ఉన్నాడు. and the love flowed to them. కాబట్టి వాళ్ళ వైపుగా ప్రేమ ప్రవహించింది. It flowed to them through forgiveness. అది క్షమాపణ ద్వారా ప్రవహించింది. So he said, Father, forgive them, for they know not what they do. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగరు. I heard many testimonies. ఇలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం మనం. Many people, that one sentence touched my heart, they say. చాలా మంది సాక్ష్యం చెప్తారు ఏంటంటే ఆ ఒక్క మాట నా హృదయాన్ని తాకింది. How can Jesus forgive those who killed him? ఎలా యేసు ప్రభు క్షమించగలరు ఆయన్ని చంపిన వాళ్ళని? Forgive them because they do not know what they do. ప్రభు తండ్రి వాళ్ళని క్షమించు, వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళు ఎరుగరు. Really, didn't they know? వాళ్ళకి తెలియదా నిజానికి ఏం చేస్తున్నారో? They knew that they were killing a man, వాళ్ళకి తెలుసు ఒక మనిషిని చంపుతున్నారని. and he did not sin. ఆయన ఏమి పాపం చేయలేదు. Yeah, but Jesus said they do not know what they are doing. కానీ యేసు ఏమంటున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరుగరు అంటున్నారు. Pleading the Father, తండ్రిని ప్రతిమాలతో ఉన్నాడు. Father, forgive them. ప్రభు తండ్రి వారిని క్షమించండి. When he was forgiving them, ఎప్పుడు వాళ్ళని క్షమించారు? when he was praying, ఆయన ప్రార్థన in చేస్తున్నప్పుడు, another few minutes he is going to die. ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడంటే మరికొద్ది సేపట్లో ఆయన He is hanging చనిపోబోతున్నాడు. on the cross. ఆయన శిలువ మీద వేలాడుతున్నాడు. Almost 60, 70, 80% of the blood is already flown out. ఆయన శరీరంలోంచి 60, 70, 80% రక్తం అప్పటికే వెళ్ళిపోయింది బయటికి. Not even able to breathe. ఆయన ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. Hanging, every time he has to breathe, he has to do like this. ఆయన And it's paining వేలాడుతూ ఉన్నప్పుడు ప్రతిసారి ఆయన ఊపిరి తీసుకోవచ్చినప్పుడు ఎంతో కష్టపడుతున్నాడు. and taking lot of air. ఎంతో గాలిని తీసుకుంటున్నాడు లోపలికి. Then he speaks, అప్పుడు మాట్లాడుతున్నాడు, Father, forgive తండ్రి them, for they know not what they do. వారు ఏమి చేస్తున్నారు వారు ఎరుగరు కనుక వారిని క్షమించండి. Somebody down has heard it, recorded it. కింద ఎవరైనా దాన్ని కనుక రాస్తే, That's how we are having it in the Bible. రాసి ఉంటారు, అందుకే అది మనకు బైబిల్లోకి వచ్చింది. Yeah, all the 7 words he spoke on the cross, శిలువ మీద ఆయన పలికిన 7 మాటలు he spoke sufficiently loudly so that people can hear. ఆయన ఇతరులకు స్పష్టంగా వినపడేలాగానే మాట్లాడారు, వాళ్ళకి అర్థమయ్యడానికి. Yeah, is it possible for us? అది మనకు సాధ్యమేనా? We are in the deathbed, నువ్వు మరణపు అయిపోయి ఉన్నప్పుడు, not able to speak, నువ్వు మాట్లాడడానికి అవకాశం no లేనప్పుడు, energy. ఎటువంటి శక్తి లేనప్పుడు, At that time can you say, forgive them? ఆ సమయంలో ఇతరుల్ని క్షమించు అని ప్రార్థన Father, చేస్తున్నారు. forgive them. తండ్రి వాళ్ళని క్షమించు, They do not know what they have done. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. That's a love of God. అది దేవుని ప్రేమ, That's a love of Christ. అది యేసుక్రీస్తు ప్రేమ. That's what we read in the previous verse. అదే మనం ముందు వచనంలో 32వ వచనంలో చూసాం. Kind heart కరుణా హృదయం, and a compassionate heart. దయ కలిగిన కరుణా హృదయం. And with that heart only we can forgive like Christ has forgiven. ఆ హృదయంతో క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారం మనం ఒకరిని క్షమించాలి. So loving others means forgiving. ఇతరులని ప్రేమించడము అంటే క్షమించడం. And we come to 5th chapter. ఇప్పుడు 5వ అధ్యాయానికి వద్దాం. Like Christ has loved us, let us also walk in love. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మనం కూడా 5th chapter, 1st verse. 5వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు మనల్ని ప్రేమించినట్లుగా మనం ఆయన పిల్లలలో దేవుని పోలి నడుచుకుందాం. Who is our example? ఎవరు మనకి మాదిరి? Christ. క్రీస్తు. That life is possible. ఆ యొక్క జీవము అనేది మనకి సాధ్యమే. That's why he came as a man. అందుకని ఆయన మనిషిలాగా వచ్చారు. In all points he became like his brothers. అన్ని విషయాల్లో కూడా ఆయన సహోదరుల వంటి వాడాడు. See, the Bible did not say that in all points he became like a human being.
ఆయన అన్ని విషయాల్లోనూ మనిషిలాగా అయ్యాడు అని అనట్లేదు బైబిల్. but in all points he became like his brethren. అన్ని విషయాల్లోనూ సహోదరుల వంటి వాడు ఆయన అని That means ఇచ్చారు. he became like the born again people. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే ఆయన తిరిగి జన్మించిన వారి వలె ఉండడానికి అన్ని విషయాల్లోనూ ఆయన అలా అయ్యాడు. Then how did Jesus love? ఏ విధంగా యేసు ప్రభువులు ప్రేమించారు? In the first verse says, మొదటి వచనంలో ఉంది, he gave himself for us as an offering and a sacrifice to God as a fragrant aroma. రెండో వచనంలో ఉంది మనకి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. So when we ask people why Jesus came, యేసు ప్రభు ఎందుకు వచ్చారు అని ప్రజలను మనం what అడిగినప్పుడు, did he do in this world? ఈ లోకంలో ఆయన ఏం చేశాడని అడిగినప్పుడు People say he died for my sins. ప్రజలు ఏం చెప్తారంటే ఆయన నా పాపాల కోసం చనిపోయారు, He died as a sacrifice. ఆయన ఒక బలిగా అర్పించబడ్డారు. That is true. అవును, అది సత్యమే. But primarily what did he do? అయితే ప్రాథమికంగా ఆయన ఏం His చేశారంటే, primary aim is not to die for us. ఆయన ప్రాథమికమైనటువంటి గురి ఏంటంటే అది కాదు, చనిపోవడం కాదు. Primary aim is to do the will of God. ఆయన గురి మొట్టమొదటిగా ఏంటంటే దేవుని చిత్తాన్ని చేయటం To అయింది, please God. దేవుని సంతోషపరచడం To అయింది, do what God says. దేవుడు ఏం చెప్పాడో అది చేయటం అయ్యింది. So in this verse we read, ఈ వచనాన్ని చూసినప్పుడు he was a sacrifice to God. ఆయన తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను, So he died as a sacrifice to God first. దేవునికి బలిగా తను తాను మొదటగా అర్పించుకోవడానికి మరణించాడు ఆయన. That is the way we need to love others. ఆ విధంగా మనం ఇతరుల్ని ప్రేమించవలసిన వారంగా For ఉన్నాం. loving others, we need to sacrifice ourselves. ఇతరులను ప్రేమించడం కోసం మనల్ని మనం ఇక్కడ అర్పణగా అర్పించుకోవాలి. Love, ప్రేమ before that, sacrifice. ప్రేమ కంటే ముందు ఈ అర్పించుకోవడం అనేది వస్తుంది. And what type of sacrifice God will accept? ఎలాంటి అర్పణలను దేవుడు అంగీకరిస్తాడు? Simply you can't say, I have sacrifice. నేను అర్పించాను అంటే ఊరికే కుదరదు. But have God accepted? దేవుడు దాన్ని అంగీకరించాడా? It is like you are taking the phone నువ్వు ఫోన్ తీసుకున్నావు, and you click a number. ఒక నంబర్ ని టైప్ చేసావు, The other side, the person has not taken the phone. అయితే నువ్వు ఆ రింగ్ చేసినప్పుడు అవతల వ్యక్తి దాన్ని తీయలేదు. Small children, no, they take the phone and talk. చిన్నపిల్లలు చూస్తా ఉంటాం కదా, తీసుకుని ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. They take the phone, blah, 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 blah. They speak. ఫోన్ తీసేసుకుని మాట్లాడేస్తా ఉంటారు వాళ్ళు. And nobody is hearing on the other side. అవతల వైపు ఎవరు ఉండరు, Only the daddy, mummy are hearing. వీళ్ళు మాత్రం ఇక్కడ వింటా ఉంటారు. But child has confidence కానీ ఆ బిడ్డవాడికి ఏంటంటే నమ్మకం, because child has only seen what daddy speaks, not daddy what he hears. ఆ బిడ్డ ఏం చూస్తుంది అంటే డాడీ మాట్లాడడం మాత్రమే చూస్తుంది, డాడీ వినేది చూడదు. So limited seeing. కొంత భాగమే చూస్తుంది, So he does like that. దాన్ని అది అనుసరిస్తుంది. But when we talk in the phone, కానీ మనం మాట్లాడేటప్పుడు we మాత్రం have to make sure that the other person listens. మనం ఏం చేస్తాము అంటే అవతల పక్క వ్యక్తి వింటున్నాడు అని నిశ్చయపరచుకుంటాం. Listening is what we say, he is accepting on the other side. మనం మాట్లాడేది అవతల వాడు అంగీకరిస్తున్నాడు అని నిశ్చయపరచుకున్నాక మాట్లాడతాం. So if you are spiritually babies, మనం ఆత్మీయంగా పిల్లలమై ఉన్నప్పుడు you speak like the children. చిన్నపిల్లలాగా మాట్లాడతారు. You offer something, but you don't know whether God accepts or not. నువ్వు ఏదైనా అర్పించినప్పుడు దేవుడు దాన్ని తీసుకున్నాడా లేదా అంగీకరించాడా లేదా తెలియదు మనకి. So none of us should be at that level. మనం ఎవ్వరం కూడా ఆ స్థాయిలో ఉండిపోకూడదు. It's okay to start at that level. అయితే మనం మొదలు పెట్టినప్పుడు ఆ స్థాయిలో మొదలు పెడతాం. So no father or mother beats a child. Why did you talk when somebody is not listening? ఎవరు విన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని తల్లిదండ్రులు ఎవరు బిడ్డను కొట్టరు. Because they know it's a child. ఆ చిన్నపిల్లలని తెలుస్తుంది. The same way when we were children. అలాగే మనం ఆత్మీయంగా బిడ్డలమై ఉన్నప్పుడు Paul says, when I was a child, I spoke like a child, I behaved like a child. పౌలు ఏమంటున్నాడంటే నేను చిన్న పిల్లవాడైనప్పుడు పిల్లవాని వాళ్ళే మాట్లాడుతుని పిల్లవాని వస్తే చేసి తిని అని. But we should never be a child always. మనం ఎల్లప్పుడూ ఆ బిడ్డ స్థాయిలో ఉండిపోకూడదు. We are supposed to grow. మనం ఎదుగుతూ ఉండాలి. Grow and become grown up people. మనం ఎదిగిన వారిగా ఉండాలి, పెరగాలి. So at small age, మన చిన్న వయసులో we pray. మనం ప్రార్థన చేసాం, We don't know whether God hears or not. దేవుడు విన్నాడా లేదనేది మనకు తెలియదు. We are happy, I prayed. నేను సంతోషం, ఎందుకంటే దేవుడు నేను ప్రార్థన చేశాను కాబట్టి సంతోషం. We give to God. దేవునికి ఇచ్చాను, We don't know he has accepted or not. ఆయన అంగీకరించాడో లేదో నాకు తెలియదు. We may have lot of things against our brothers. నా ఇతర సహోదరుల పట్ల ఎంతో వ్యతిరేకత ఉంది నా We are హృదయంలో. not reconciled. అవి నేను ఇంకా సమాధాన పరచుకోలేదు. Yeah. One brother came to meet me నన్ను ఒక సహోదరుడు కలవడానికి వచ్చాడు. and he was telling, ఆయన ఏం చెప్తున్నాడు ఇలా, dear brother, సహోదరుడా, for 7 years, I and my wife, we are not speaking. 7 సంవత్సరాలుగా నేను నా భార్య మాట్లాడుకోవట్లేదు. She goes to one church, I go to another church. ఆమె ఒక సంఘానికి వెళ్తుంది, నేను ఒక చర్చికి వెళ్తాను. 7 years. 7 సంవత్సరాలు. Yes, brother. అవును. And are you living in the same house? ఒకే ఇంట్లో ఉంటున్నారు మీరిద్దరు? Yes. అవును బ్రో. She cooks food, everything she does, and I buy groceries, everything I do, but we don't talk. ఆమె కావాల్సిన వస్తువులు నేను తీసుకొస్తాను, ఆవిడ కావాల్సిన వండి పెడుతుంది, కానీ మేము మాట్లాడుకోం. Why? What's the reason? ఏంటి కారణం ఏంటి? My son wanted to marry a girl.
మా కుమారుడు ఒక అమ్మాయిని పెళ్లి My చేసుకోవాలనుకున్నాడు. wife was objecting, నా భార్య దానికి ఒప్పుకోవట్లేదు, but I permitted. కానీ నేను ఓకే చెప్పాను. They got married. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. They got a 6-year-old boy. 6 సంవత్సరాల బిడ్డ కూడా ఉన్నాడు ఇప్పుడు Even వాళ్ళకి. now, my wife is not able to accept. ఇప్పటికీ కూడా నా భార్య ఒప్పుకోవట్లేదు వాళ్ళ పెళ్లిని. She doesn't speak to my son నా కుమారుడితో మాట్లాడదు. because I supported. She doesn't speak to me also. నేను ఆ పెళ్లికి అంగీకరించాను కాబట్టి ఆమె ఇప్పటికీ నాతో మాట్లాడదు. But they are Christians కానీ వాళ్ళు క్రైస్తవులు, praying. ప్రార్థన చేస్తున్నారు. Will God listen to the prayer? దేవుడు ఆ ప్రార్థనలు వింటాడా? Will God accept the prayer? ఆ ప్రార్థనలు అంగీకరిస్తాడా? We have the proof in Matthew. మనకి మత్తయి సువార్తలో రుజువు ఉంది కూడా. Yeah, Jesus says, యేసు ప్రభు చెప్తున్నారు, if you come to the offering box నువ్వు ఏదైనా అర్పించడానికి వచ్చినప్పుడు and then realize అక్కడ నీకు ఒకవేళ నీకు తడితే, somebody has something against you, నీకు విరోధంగా ఎవరికైనా విరోధంగా నీ మనసులో don't put it in the ఉన్నట్లయితే box. నువ్వు ఆ యొక్క కానుక పెట్టెలో వేయద్దు, Yeah, it can wait. వేచి ఉండు. But first you go and reconcile. వెళ్ళి మొదట సమాధాన పడిరా, Then come and offer. అప్పుడు వచ్చి నువ్వు కానుక వేయి. No, 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 Jesus, now I will offer. లేదు లేదు నేను ఇప్పుడే Will వేసేస్తానంటావా? God accept it? దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? Yeah, when you take God's notebook దేవుని యొక్క ఆ పుస్తకం, నోట్ పుస్తకం చూసినట్లయితే for past 1 week or 10 days, గత ఒక వారం 10 వారాల్లో your name is not there. నీ పేరు ఉండదు అందులో. No, Lord, I gave. లేదు ప్రభా నేను ఇచ్చానంటావు, That is not entered. కానీ అది ఇక్కడ ఏమీ ఎంటర్ No, చేయాలి. no, no, I have not accepted it. లేదు లేదు నేను అంగీకరించలేదు అంటాడు No దేవుడు. blessing for that. ఎటువంటి ఆశీర్వాదం ఉండదు It is దాని not in your account. అది నీ అకౌంట్ లో ఉండదు. It goes to, in Tamil they say Gandhi Kanak. అది గాంధీ గారి ఖాతాలోకి వెళ్ళింది అంటావు తెలుగులో కూడా. తెలుగు It is not in the account of God. అది దేవుని అకౌంట్ లో లేదు, It is going to some other account వేరే అకౌంట్ కి వెళ్ళిపోయింది. అది for which you will not get any benefit. దానికోసం నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. So many of our prayers and offerings are like that. మనం చేసే ప్రార్థనలు అర్పణలు చాలా వరకు అలానే ఉంటాయి. Because in our heart, we have something against our brother or sister. ఎందుకంటే మన హృదయంలో ఏదో ఒక వ్యతిరేకత ఉంది మన సహోదరుడి పట్ల, సహోదరి పట్ల. Yeah. Even in some so-called spiritual churches, ఎంతో ఆత్మీయ సంఘాలుగా అని పిలువబడే వాటిలో కూడా senior sisters సహోదరుల దగ్గర, senior sisters means coming to the church for more than 10 years. చాలా ఎంతో సీనియర్స్ అయినటువంటి సహోదరులు ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నారు. They don't speak. వాళ్ళు మాట్లాడుకోరు. It brings such a grief to my heart. ఎంతో విచారాన్ని నా హృదయంలో తీసుకొస్తుంది. Lord, show us, Lord, where we have failed. ప్రభువా మేము ఎక్కడ తప్పిపోయామో మాకు చూపించండి. I don't know. నాకు తెలియదు ప్రభువా. They still continue. అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. But both come to the meeting. ఇద్దరు వస్తారు సంఘానికి, Both pray. ఇద్దరు ప్రార్థనలు చేస్తారు, Both offer so many things. ఇద్దరు ఎన్నో విషయాలు అర్పిస్తారు. I could see they are still children. నాకు తెలుస్తూ ఉంటుంది ఇప్పటికీ వాళ్ళు మాట్లాడుకోరు. Like children talking over phone. వాళ్ళు చిన్నపిల్లలు ఫోన్ లో మాట్లాడినట్టుగా ఉంటుంది. Absolutely no care whether God accepts it or not. దేవుడు దాన్ని అంగీకరించాడా లేదా అనే విషయంలో అసలేం పట్టుకుండదు వాళ్ళు. Yeah, just read Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి ఒకసారి. And the verses are very plain. ఆ యొక్క వచనాలు చాలా సరళంగా ఉన్నాయి అక్కడ. Not complicated. అవి ఏమి కష్టతరంగా లేవు అక్కడ. Very, very easy. ఎంతో స్పష్టంగా ఉన్నాయి. Yeah. When you come to Matthew chapter 5 5వ అధ్యాయము and verse 24, 24వ వచనం it's very simple. చాలా సరళంగా. When you come to the altar, అక్కడ నీ 24th verse. 23వ వచనం, 23వ వచనంలో ఉంది మాకు. నీవు బలిపీఠము యొద్ద అర్పణమును అర్పించుచుండగా. And if something is wrong in your relationship, నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ that నీకు, means forgiveness, అంటే క్షమాపణ విషయంలో because you don't love. నువ్వు అక్కడ ప్రేమించట్లేదు. In 1 John, John is asking. మొదటి యోహానులో యోహాను అడుగుతున్నాడు. No, John the apostle lived for many, many years. యోహాను అపోస్తలుడైన యోహాను చాలా కాలం He బ్రతికున్నాడు. was an apostle. అతను అపోస్తలుడు. People say he lived up to 95 years. చాలా మంది చెప్తారు ఏంటంటే ఆయన 95 ఏళ్ల వరకు బ్రతికున్నాడు. It's not in the Bible, but church history says. అది బైబిల్ లేదు కానీ సంఘ చరిత్ర చెప్తుంది. And can you imagine up to 95 years how many churches he would have visited? 95 సంవత్సరాల వరకు ఆయన ఎన్ని సంఘాలని ఆయన దర్శించుండొచ్చు. And by seeing so many churches, he has found out something. అన్ని సంఘాలను చూసిన తర్వాత ఆయన ఒక విషయాన్ని కనిపెట్టాడు. That's what he is writing in 1 John. అది మొదటి యోహానులో రాస్తున్నాడు ఆయన. And one thing he says is, ఆయన ఇక్కడ ఒక వచనాన్ని మాట్లాడుతున్నాడు. what is he telling? ఆయన ఏం చెప్తున్నాడు? If you say that you love God, నువ్వు దేవుణ్ణి ప్రేమించావని చెప్తున్నప్పుడు, but you don't love your brother, నువ్వు నీ సహోదరుని ప్రేమించినట్లయితే how can you say that you love God? ఏ విధంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్తావు? Yeah, very difficult. ఎంత కష్టమైన విషయం అది. We read that 2:6. yeah, 2:6. Yes. No, that is. So one who says that he loves God and does not love his brother. దేవుని ప్రేమించానని చెప్తూ తన సహోదరుని ప్రేమించని వాడు. And how can he say that he loves God? దేవుని ప్రేమించానని ఎలా చెప్పగలడు? So
4:20. Yeah. 4వ yeah. అధ్యాయం 20వ వచనం నుంచి చూడండి. Chapter 4 and verse 20. 4వ అధ్యాయం 1 యోహాను 4:20. Yeah. Shall I If you ఎవడైనను దేవుని ప్రేమించుచున్నాడని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తన చూడని దేవుని ప్రేమింపలేడు. you cannot say that you love God if you don't love your brethren. మనం దేవుణ్ణి ప్రేమించకుండా నీ సహోదరుని నువ్వు ప్రేమించలేవు. What is the proof that you are not loving the brethren? నువ్వు సహోదరుల్ని ప్రేమించట్లేదు అనడానికి రుజువు ఏంటి? You hate him. నువ్వు వాళ్ళని ద్వేషిస్తావు. What's the proof that you hate him? నువ్వు వాళ్ళని ద్వేషిస్తున్నావు అనడానికి You రుజువు don't forgive him. నువ్వు వాళ్ళని క్షమించలేవు. There's no kind heart. నువ్వు ఆ కరుణా హృదయం లేదు. And then that unforgiveness attitude becomes a bitterness. క్షమించలేని ఆ హృదయం ఏమవుతుందంటే ఆ హృదయంలో చేదుగా తయారవుతుంది. It is like a hard part of your heart. అది నీ హృదయంలో కఠినపరచబడిన ఒక భాగం. Love of God is not flowing there. దేవుని యొక్క ప్రేమ అందులోనికి రావట్లేదు. Life of God is not flowing there. దేవుని యొక్క జీవం అందులోనికి ప్రవహించట్లేదు. It is a block. అక్కడ ఒక బ్లాక్ ఉంది. Yeah, somebody has to put a stent, అక్కడ ఒక స్టంట్ పెట్టాల్సి ఉంటుంది. or somebody has to do a surgery. అక్కడ లేదంటే ఒక శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. Yes, Lord, I need a surgery. అవును ప్రభువా, నేను ఒక శస్త్రచికిత్స అవసరమైంది I నాకు. have a block అక్కడ ఏదో బ్లాక్ ఉంది నాకు. because I did not forgive this person. ఎందుకంటే నేను ఆ సహోదరుని నేను ప్రేమించలేకపోయాను, And many క్షమించలేకపోయాను. years have gone. ఎన్నో సంవత్సరాలు I గడిచిపోయాయి, have not forgiven. నేను ఇంకా క్షమించలేదు. So, with unforgiving heart, you cannot offer any sacrifice to God. క్షమించలేని హృదయంతో ఎటువంటి అర్పణని మనం అర్పించకూడదు. If you can offer sacrifice, but God will not accept. నువ్వు అర్పించవచ్చు, కానీ దేవుడు దాన్ని అంగీకరించడు. If God has to accept it, దేవుడు దాన్ని అంగీకరించాలంటే make sure that you don't have anything against your brother, నీ సహోదరునికి ఏది కూడా నీ హృదయంలో విరుద్ధంగా లేదని నిశ్చయపరచు. anything against your relative. నీ యొక్క బంధువులతో ఏమి వ్యతిరేకంగా లేదు. They may be bad to you, వాళ్ళు నీ పట్ల చెడ్డగా ఉండొచ్చు, but you do good to them. కానీ నువ్వు ఎప్పుడు వాళ్ళకి మేలే చేయాలి. See, one husband and wife went to counseling, ఒక భార్యాభర్తలు కౌన్సిలింగ్ సలహా కొరకు వెళ్ళారట. and the wife was there sitting. అక్కడ భార్య కూర్చుని ఉంది. The counselor was asking, ఆ సలహా ఇచ్చే అతను అడుగుతున్నాడు, do you love your husband? నువ్వు నీ భర్తను ప్రేమిస్తున్నావా? You know what was she telling? ఆమె ఏం చెప్పిందంటే, Bible says, love your enemies. So I love my husband. వాక్యం ఏం చెప్పబడిందంటే నీ శత్రువుని ప్రేమించు అని చెప్పబడింది, కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అందంట. Do you love your husband like that? నీ భర్తను అలాగానే ప్రేమిస్తున్నారా మీరు? No, that verse is not for that. ఈ వచనం అందుకు కోసం ఇవ్వబడలేదు. So husband is not your enemy. భర్త నీ శత్రువు కాదు, Wife is not your enemy. భార్య నీ శత్రువు కాదు. So don't love thinking that she's an enemy. నువ్వు శత్రువుని ప్రేమిస్తున్నావు అని అనుకుంటూ ప్రేమించొద్దు. But if there is any enemy వేరే ఎవరైనా శత్రువు ఉన్నట్లయితే, who doesn't wish good for you, నీ మేలు కోరని వారు ఎవరైనా, who always wants you to be destroyed, నువ్వు నాశనం పడిపోవాలని కోరుకునే వాళ్ళు, something bad should happen to you, నీకు చెడు జరగాలనుకునే వాళ్ళు, love them. వాళ్ళని ప్రేమించు. But it is not so easy. అదంత సులువు కాదు. It's a struggle. అది ఎంతో పోరాటం ఉంటది. Sometimes the place where you are working, నువ్వు పనిచేసే చోట్ల somebody will be scheming against you. నీకు వ్యతిరేకంగా తంత్రాలు పన్నుతూ ఉంటారు. Yeah. I was working in one place, నేను ఒక స్థలంలో పనిచేస్తా ఉన్నాను. and one fellow, he was about to leave his job. ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని పదవి విరమణ చేయబోతున్నాడు. The rule says such and such people are not fit to work. అక్కడ నియమాలు ఏంటంటే ఈ పలానా వ్యక్తులు ఉద్యోగం చేయడానికి అనర్హులు అని. So I could have easily quoted that rule and recommended to the management that he need not work. We can give him 1 month notice and send him. అక్కడ నేనేం చేయొచ్చు అంటే, ఇగో ఈ రూల్ ని నేను చూపించి, నియమాన్ని, ఇగో ఇతను పనిచేయడానికి అనర్హుడుగా ఉన్నాడని అతని మీద రిపోర్ట్ రాసి అతన్ని 1 నెల రోజుల పాటు ఇచ్చేసి ఉంచి పంపించేయచ్చు. But he's a Christian. కానీ అతను క్రైస్తవుడై ఉన్నాడు. So I didn't not because you are Christian, I didn't want to do, because where will he go? క్రైస్తవుడని కాదు కానీ అతను ఎక్కడికి వెళ్తాడు అనే ఉద్దేశంతో నేను ఆ పని చేయలేదు. So we thought we can allow him to work. మేము ఏమనుకున్నామంటే అతన్ని పనిచేయడానికి ఉంచుదాం అనుకున్నాం. Brother, I can send you out of this institution, but we are giving you ఛాన్స్. ఈ సంస్థ నుంచి నేను పంపించేయచ్చు సహోదరుడా, కాకపోతే నీకు ఒక అవకాశం ఇస్తున్నామని చెప్పాం. సో he started working. He was happy. కాబట్టి అతను పని చేసుకుంటున్నాడు, సంతోషంగా ఉన్నాడు. And in my flesh, what I expect, నా శరీరం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, compared to all others, మిగతా అందరి దగ్గరికి వెళ్ళి he should show more gratitude. కాబట్టి అతను నాకు మరికొంత కృతజ్ఞత He should be చూపించాలి. more thankful to the institution. అతను సంస్థకి ఇంకొంత కృతజ్ఞుడై ఉండాలి. But what he started, కానీ అతను ఏం చేస్తున్నాడు? he started gathering people, జనాల్ని కూడబచ్చుకొని started writing allegations, అందులో ఉన్నటువంటి వ్యతిరేకంగా విషయాలను రాస్తూ and started sending to the management. మేనేజ్మెంట్ కి పంపిస్తున్నాడు. Remove this principal. ఈ ప్రిన్సిపల్ తీసేయండి అని. Lord, what is it? ఏంటి ప్రభు ఇది? I helped him. నేను అతనికి ఎంతో సాయం But చేశాను. now what is he doing? ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? Why God allows దేవుడు అట్లాంటి ఎందుకు అనుమతించాడు? to check the condition of our heart? నా హృదయాన్ని పరీక్షించడానికి. It was not easy.
అంత సులువు కాదు ఇది. I had to struggle. ఎంతో పోరాటం I ఉంటుంది have to హృదయంలో. fight. పోరాడాలి. But Lord, let me love him. ప్రభువా అతన్ని ప్రేమించడానికి సాయం చేయండి. He may hate me. ఆయనను వ్యతిరేకించవచ్చు. He's a Christian. అతను క్రైస్తవుడు. But let me love him, Lord. ప్రభు అతను ప్రేమించడానికి సాయం చేయండి. Yeah. Another Christian was there. మరొక క్రైస్తవుడు ఉన్నాడు. He will also do like that. అతను కూడా ఇలాగా చేస్తున్నాడు. And it was really a struggle. అది ఎంతో బాధ కలిగించింది. I was having a scooter, నాకు స్కూటర్ ఉండింది. and on my way to the college, నేను ఆ కాలేజ్కి వెళ్తున్నప్పుడు the first vision I used to have is నేను చూసేది ఏంటంటే first vision. Yeah. ఫస్ట్ దర్శనం కనిపించేది ఏంటంటే That person will come. అతను వస్తాడు ముందు. And I say, Lord, thank you for allowing him to continue in this institution. సో అతను కనిపించినప్పుడు నేనేం చెప్పాలి అంటే ప్రభువా ఇతన్ని ఈ సంస్థలో ఉంచినందుకు ప్రభువా నీకు వందనాలు. I want to love him, Lord. నేను అతన్ని I don't ప్రేమించాలనుకుంటున్నాను. want to hate him, Lord. అతన్ని దేశించకూడదు ప్రభువా. Thank you for keeping such persons in the institution అలాంటి వ్యక్తులని ఆ సంస్థలో ఉంచినందుకు అతన్ని నీకు వందనాలు తండ్రి. so that I can cleanse my heart. ఆ విధంగా నేను నా హృదయాన్ని పరిశోధించుకోవచ్చు. I can get a little bit of divine nature. నేను మరికొంత దైవ స్వభావాన్ని కలిగి ఉంటాను. That's why Jesus says, pray for those who persecute you. కాబట్టి నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని యేసు ప్రభు చెప్తున్నారు. Bless those who curse you. ఎవరైతే నిన్ను శపిస్తున్నారో వాళ్ళని ఆశీర్వదించు. Sometimes I find difficult to love a person. ఒక వ్యక్తిని నేను క్షమించడానికి కష్టంగా ఉంటుంది నాకు. Maybe a boss మీ హృదయం మీ యజమాని అయి ఉండొచ్చు. who gives you trouble. ఎందుకంటే నీకు శ్రమలు పెడతా ఉంటాడు. But I have found a way to love them. కానీ అతన్ని ప్రేమించడానికి నాకు ఒక మార్గం I కనిపెట్టాను. will start praying for him. నేను అతని కొరకు ప్రార్థన I చేస్తాను. pray for his wife. ఆయన భార్య కొరకు ప్రార్థన I pray చేస్తాను. for his children. వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన Lord, చేస్తాను. bless them. ప్రభువా వాళ్ళని దీవించండి. Give them good health, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. good studies. వాళ్ళకి మంచి విద్యను ఇవ్వండి. Meet their needs, Lord. వాళ్ళ అవసరాలని Let చూడండి them be ప్రభువా. born again. వాళ్ళు తిరిగి జన్మించాలి ప్రభువా. Start praying. వాళ్ళు ప్రార్థన చేయడం When మొదలు you పెట్టారు. start praying, it becomes difficult to hate. ప్రార్థన చేయడం మొదలు పెట్టినప్పుడు వాళ్ళని ద్వేషించడం అనేది కష్టమైపోతుంది. So when you face a challenge like that, అలాంటి ఒక ఛాలెంజ్ తీసుకోండి. you can do practically one thing. మీరు అభ్యాసకాత్మకంగా మీరు చేయొచ్చు ఆ Lord, పని. from today onwards, ఈ రోజు నుంచి along with the prayer for my husband and my children, నా భర్త నా బిడ్డలకు వాళ్ళ కోసం ప్రార్థిస్తూ పాటు I am going to pray for that person in my office. నా ఆఫీస్ లో ఉన్న వ్యక్తి కోసం కూడా నేను ప్రార్థించడం మొదలు Or పెడతాను. that may be a person among your relatives, మీ యొక్క బంధువుల్లో ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. or in your street, మీ వీధిలో ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. who wish bad for you, నేను చెడు కోరుకునే వాళ్ళు, but pray for them. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. Also pray another prayer. మరి ఇంకొక ప్రార్థన కూడా చేయండి. Give me an opportunity to do good to them, Lord. వాళ్ళకి మేలు చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రభువా. Yeah, we read a verse in Peter. పేతురు గ్రంథంలో పేతురు రాసిన పత్రికలో చూస్తాం ఆ మాటని మనం. First Peter మొదటి పేతురు chapter 3 3వ అధ్యాయం and verse 16. 16వ వచనం. First Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 3 3వ అధ్యాయము and verse 16. 16వ వచనం. What do we read here? ఇక్కడ ఏం రాయబడింది? Yeah. Those who slander you, evildoers, who are falsely accusing your good conduct, they should be ashamed, so that you do a good work to them. 16th verse. 15వ వచనంలో ఉంది. నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మేము హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. Yeah, have a good conscience. నిర్మలమైన మనస్సాక్షి కలిగి. Having a good conscience means wishing them good, నిర్మలమైన మనస్సాక్షి అంటే వాళ్ళ మేలు కొరకు ఆశించడం, wishing them some blessings. వాళ్ళకి దీవెనలు కలగాలని ఆశించడం. How do you wish a blessing for them? ఇతరులకు దీవెన కలగాలని ఎలా అనుకుంటాం మనం? Pray to God, Lord bless them. వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం, ప్రభువా వాళ్ళని దీవించండి అని. Suddenly you hear a news that their son is sick or daughter is sick. మనం సడన్ గా ఒక వార్త విన్నాం, వాళ్ళ యొక్క బిడ్డ లేకపోతే అనారోగ్యం పాలైంది అని. Don't wish, let them become more sick. మరి ఆ బిడ్డ మరింకా అనారోగ్యం అవ్వాలని కోరుకోకూడదు. వాళ్ళని శిక్షించాలనుకోకూడదు. No. లేదు ప్రభు. Lord, I pray for the children. ఆ బిడ్డల కోసం మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. This daughter or this son who is sick, Lord, please heal him. ఆయన కుమారుడు లేకపోతే కుమార్తె వాళ్ళ సిక్ అవునారు, వాళ్ళని హీల్ చేయండి. These are the ways Jesus has taught us. ఈ విధంగా యేసు ప్రభు మనకి ఇదే నేర్పించారు. That's why we read in Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతాం. Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం. If somebody asks you to come for 1 mile, you go for 2 miles. ఎవరైనా నిన్ను ఒక మైల్ దూరం రమ్మనంటే నువ్వు 2 మైళ్ళు వాళ్ళతో పాటు వెళ్ళు. So in those days, military people will come. అక్కడ సైనికులు వచ్చినప్పుడు ఆ కాలంలో They will come with a lot of baggages. ఎంతో ఎక్కువ లగేజ్ తో వాళ్ళు వస్తారు. And they will threaten వాళ్ళు మిమ్మల్ని భయపెడతారు. and take this and walk 1 mile.
ఇగో ఇది తీసుకుని నాతో పాటు ఒక మైల్ దూరం నడు అని. Okay, no problem. ఓకే పర్వాలేదు, I'll walk 2 miles. 1 మైల్ కాదు 2 మైళ్ళు వస్తాను నీతో. And he says, 44th verse, 44వ వచనం 5వ I అధ్యాయంలో, say, love your enemies, నేను మీతో చెప్పినదేమనగా bless them that who curse you, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి, and those who insult you and persecute you, pray for them. మిమ్మల్ని బాధించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. That's a way of peace. అది సమాధానాన్ని ఏర్పరచుకునే That I మార్గం. don't hate and fight with them. వాళ్ళని ద్వేషించకుండా, వాళ్ళతో పోరాడకుండా ఉండేలా. 45th verse, 45వ వచనం, if you do like this, you are the sons of your heavenly Father. మీరు ఈ విధంగా చేసినట్లయితే పరలోకమందున్న దేవుని కుమారులు అనబడతారు మీరు. 46th verse, 46వ వచనం, if you keep on loving those you love, ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళని మాత్రమే మీరు ప్రేమిస్తే what is your reward? ఏంటి నీకు బహుమతి ఏంటి? Even tax collectors do like that. ఆ యొక్క సుంకర్లు కూడా అదే చేస్తున్నారు. If you wish only the brothers whom you wish, Yeah. whom wish you, మిమ్మల్ని పలకరించే వాళ్ళని మీరు పలకరిస్తూ ఉంటే in what way you are different? నువ్వు వాళ్ళకంటే వేరుగా ఉన్నది ఏంటి అక్కడ? So don't do like that. ఆ విధంగా చేయొద్దు. Some people don't wish you, కొంతమంది మిమ్మల్ని పలకరించరు, wish them. నువ్వు పలకరించు వాళ్ళని. Sometimes, no, in my university where I am working, నేను పనిచేసే యూనివర్సిటీలో, కాలేజీలో some 300-400 securities are there. 300-400 మంది సెక్యూరిటీలే ఉంటారంట. And they will simply 8 hours they are standing there. గంటల తరబడి వాళ్ళు నిలబడతా ఉంటారు. When I go, నేను వెళ్ళినప్పుడు I wish them, నేను విష్ చేస్తాను, good morning sir, పలకరిస్తాను. good morning sir. గుడ్ మార్నింగ్ అని నేను పలకరిస్తాను. First he will see, is he wishing me or not? అతను నన్ను పలకరిస్తాడా లేదని చెక్ చేసుకుంటాడంట. Then ask them, have you had your food? నేను అడుగుతాను, అన్నం తిన్నారా? Then next time, how is your family? నీ కుటుంబం ఎలా ఉంది? And after that, when I started going there, ఆ విధంగా నేను మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు, sir, which place did you go to preach? ఎక్కడికి వెళ్ళారు సార్, ఎక్కడ మీటింగ్ చెప్పడానికి వెళ్ళారు? How do you know that? ఎలా తెలుస్తుంది అతనికి అది? He has enquired some people. అతను కొంతమందిని అడిగాడు, Who is this guy? He is wishing me. ఈయనెవరు, ఈయన నన్ను అడుగుతున్నాడు ఏంటి, నన్ను పలకరిస్తున్నాడు. They told he is a elder in the church and he goes for preaching. సో వాళ్ళకి చెప్పబడింది ఏంటంటే ఈయన ఒక సంఘ పెద్ద, బోధించడానికి వెళ్తూ ఉంటాడు అని. Then I started finding many other securities wishing me. ఆ తర్వాత మిగిలిన సెక్యూరిటీ చాలా మంది కూడా నన్ను పలకరించడం చోటు చూసాను నేను. Then when I start, he says, no, that security told me నేను ఎలా తెలుసు మీకు అని అడిగినప్పుడు, That నాకు you ఆ సెక్యూరిటీ చెప్పాడని that you చెప్తాను. are a child of God. నువ్వు దేవుని బిడ్డ అని See చెప్పాడు. how God unites. ఏ విధంగా దేవుడు కలుపుతున్నాడో And చూడండి. very frequently one security calls me and, sir, today I have shared the gospel. Please pray for me. Prepare that person that should be saved. తరచుగా ఒక సెక్యూరిటీ ఫోన్ చేస్తా ఉంటాడు, సార్ నేను ఒకళ్ళకి ఒక సువార్త చెప్పాను, వాళ్ళ కోసం వాళ్ళు రక్షించబడలాగా ప్రార్థన చేయండి అని. So that is the meaning of this verse. ఈ వచనం యొక్క అర్థం అదే. Some people who nobody wishes them in their life, వాళ్ళ జీవితంలో కొంతమంది ఎవరు పలకరించరు వాళ్ళని. wish them. వాళ్ళని పలకరించండి మీరు. Nobody inquires how they are. వాళ్ళు ఎలా ఉన్నారని ఎవరు అడగరు. You inquire them. నువ్వు వాళ్ళని Ask them whether they have eaten వాళ్ళు భోజనం చేశారా, and whether they have some difficulty. వాళ్ళకి ఏమైనా కష్టం ఉందా, If possible, do some help to them. కుదిరితేనే వాళ్ళకు సహాయం చేయి. Or at least say, I will pray for you. కనీసం వాళ్ళని మీకోసం ప్రార్థన చేస్తున్నాం అనే మాట అన్నా చెప్పు. What else are we going to take to heaven? ఇప్పుడు ఏం తీసుకెళ్తాం పరలోకానికి? Do good to them. వాళ్ళకి మేలు చేయండి. One really happened incident. ఒకటి నిజంగా జరిగిన సంఘటన In ఏంటంటే, US, అమెరికా దేశంలో there's a bridge. ఒక బ్రిడ్జ్ ఉందంట. Lot of people are standing there. ఎంతో మంది నిలబడి ఉన్నారు అక్కడ. Another person goes there. What is happening here? ఒక అతను అడిగాడు వెళ్ళి, ఏం జరుగుతుంది ఇక్కడ అని. No, one fellow committed suicide falling into the river. ఒక అతను ఆ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. And people are there to take his body. అక్కడ జనాలు ఏంటంటే అతని శరీరాన్ని, చనిపోయిన దేహాన్ని బయటకు లాగుతున్నారు. A young man. అతను చాలా యవనస్తుడు అతను. And they felt very sad. Why he committed suicide? ఈ వ్యక్తి ఎంతో విచారపడ్డాడు అనమాట, ఎందుకు అతను సూసైడ్ చేసుకున్నాడు. Some people identified him. అతను గుర్తుపట్టారు Oh, కొంతమంది. this fellow was living in our street. మా వీధిలోనే ఇతను జీవిస్తూ ఉంటాడు. And they went to his house. వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళు. Wanted to find out whether some proof is there, whether he has written any letter. సో అతను చనిపోయే ముందు ఏమైనా రుజువు అక్కడ రాసి ఉంచాడా, ఎందుకు చనిపోతున్నాడు అని. In the teapot, there was a diary. అక్కడ ఒక డైరీ ఉందంట వాళ్ళు ఎత్తినప్పుడు. Open pen. అక్కడ ఒక పెన్ను ఉంది. And on that particular day, he has written. ఆ ప్రత్యేకమైన ఆ రోజున అతను రాయబడింది. What has he written? ఏం రాశాడంటే అతను, Even if one person smiles at me, I will postpone my suicide. ఈ ఒక్క వ్యక్తి అయినా ఈ రోజు నన్ను చూసి నవ్వితే నేను ఇవాళ చనిపోవడాన్ని నేను వాయిదా వేస్తాను. Did you understand? అర్థం చేసుకున్నారా? A simple thing. Even if one person smiles at me, I will postpone my suicide. చాలా సాధారణమైన విషయం. ఈ ఒక్క వ్యక్తి నన్ను చూసి వాళ్ళు నవ్వినా, So in his mind, full of rejection, loneliness, depression. అంటే అతని హృదయంలో, అతని మనసులో ఏముందంటే ఎంతో వ్యతిరేకత, ఎంతో నిరుత్సాహం ఉండింది. He felt as if the whole world has rejected him.
అతను ఏమనుకుంటున్నాడంటే లోకం మొత్తం నన్ను తిరస్కరించింది అనుకుంటున్నాడు. So he thinks, if one person smiles, I know that he has accepted me. అతను ఏమనుకున్నాడంటే ఒక్క వ్యక్తి నన్ను చూసి నవ్వినా అతను నన్ను అంగీకరించాడని If అనుకుంటాడు. one person smiles, I know that he loves me. ఒక్క వ్యక్తి నన్ను చూసి నవ్వినా అతను నన్ను అంగీకరించాడు. That day, nobody smiled at him. ఆ రోజు ఎవ్వరు అతను చూసి నవ్వలేదట. Everybody was busy walking. అందరూ వాళ్ళ పనుల్లో నడుచుకుంటూ You పోతున్నారు. know, in other countries, when you go, వేరే దేశాల్లో మీరు వెళ్ళినప్పుడు, I don't know, in our countries also it is coming. మన దేశంలో కూడా అది They వస్తుందేమో, walk very fast. చాలా త్వరగా నడుస్తాం. No time to see the human beings. ఇతర వ్యక్తులను చూడడానికి సమయం ఉండదు No మనకి. time to smile at them or wish them. ఎవరిని చూసి నవ్వడానికి పలకరించడానికి ఆ So సమయం ఉండదు. busy, so busy. ఎంతో తిరిగి లేకుండా ఉంటాం. And this fellow come to the conclusion, ఒక నిర్ణయానికి వచ్చాడు ఇతను, nobody loves me in this world. ఈ లోకంలో ఎవ్వరు నన్ను The ప్రేమించట్లేదు. only solution is to die. ఒకటే పరిష్కారం ఏంటంటే చనిపోవడం. He committed suicide. ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, smile at some people. ఎవరినన్నా చూసి నవ్వుతూ ఉండండి. Sometimes they may think that you are loose. నీ మైండ్ పని చేయట్లేదని అనుకుంటారేమో, Yeah, let them think. పర్వాలేదు. God knows I am tight. దేవుడు అనుకుంటాడు అదేమీ లూజ్ గా లేదు, టైట్ గానే ఉంది. You may win some people. నువ్వు కొంతమందిని చూసి నవ్వచ్చు, Some may smile at you. కొంతమంది నవ్వచ్చు, కొంతమంది Especially small children who are on the streets. వీధుల్లో చిన్న చిన్న బిడ్డలను చూసినప్పుడు Smile at them. నవ్వండి వాళ్ళని చూసి. I smile at small children. చిన్న చిన్న పిల్లల్ని చూసినప్పుడు నవ్వుతాను వాళ్ళని They చూసి. know that somebody is there to love them. సో వాళ్ళు అనుకుంటారు, ఎవరో ఉన్నారు నన్ను They ప్రేమిస్తారు, think that it is worth living in this world. ఈ లోకంలో బ్రతకడానికి అర్హత ఏదో ఒక కారణం ఉంది. Give them some confidence. వాళ్ళకి కొంత నమ్మకాన్ని ఇవ్వండి. Now read this verse. ఇప్పుడు ఈ వచనం చదవండి. Yeah. If you wish only those who wish you, 47వ వచనం, మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన ఎడల. even sinners do that. Even sinners do that. పాపులు కూడా అదే చేస్తున్నారు కదా. Tax collectors means in those days sinners. అక్కడ ఈ పన్ను తీసుకునే వాళ్ళు ఎవరంటే ఆ కాలంలో పాపులుగా పరిగణించబడేవాళ్ళు. Now imagine ఊహించుకోండి, who all the people Jesus would have wished. యేసు ప్రభు ఎవరెవరిని మాత్రం పలకరించుంటారు. He has written this verse. ఇది ఈ వచనం రాయబడిన What type రాసిన of people Jesus would have wished? యేసు ప్రభు ఎవరిని పలకరించుంటారు Acts అనుకుంటున్నారు. 1 we say, read. అపొస్తలుల కార్యాలు 1:1 రాయబడింది. Jesus did and then taught. యేసు ప్రభు చేసి తర్వాత దాన్ని బోధించారు. So this verse also Jesus did and then he is teaching us. కాబట్టి ఇక్కడ వచనంలో కూడా ఏమని ఆయన చేసి మనకు బోధిస్తున్నారు. So Jesus would have wished people like that. యేసు ప్రభు కూడా అలాగే పలకరించుంటారు. People who are not cared at all. ఎవరు పట్టించుకోని People who మనుషులు, feel lonely. ఎవరో ఒంటరిగా ఫీల్ అయ్యేవాళ్ళు. Maybe some relatives of yours. మీ బంధువుల్లో కొంతమంది ఉన్నారేమో, Send a mail to them. వాళ్ళకు ఒక ఉత్తరం పంపించండి, Send a text to them. How are you? వాళ్ళకు ఒక మెసేజ్ పంపించండి, Wish them. ఎలా ఉన్నావు అని Who knows పలకరించండి. God? They may sometimes come to know God. వాళ్ళు ఎవరికి తెలుసు, వాళ్ళు తర్వాత కాలంలో దేవుణ్ణి తెలుసుకుంటారేమో. Jesus is not telling big things. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు యేసు ప్రభు ఇక్కడ మాట్లాడలేదు, Small things like that. చిన్న చిన్న విషయాలు Make మాట్లాడుతున్నారు. new friends. కొత్త స్నేహితులను That is చేసుకోండి. 46th verse. 46వ వచనంలో అదే ఉంది. Keep on loving those who are loving you. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేం ఫలం, What reward you have? మీకు ఎలాంటి ఆ ఫలం కలుగుతుంది. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి do you సహోదరులు, want spiritual rewards? నీకు ఆత్మీయ వరాలు కావాలనుకుంటున్నావా? These 2 verses, God is promising rewards. ఈ 2 వచనాల్లో కూడా దేవుడు ఫలాలని మీకు వాగ్దానం చేస్తున్నాడు. Lord, make my heart tender ప్రభువా, నా హృదయాన్ని సున్నితంగా చేయండి, and make my heart kind. నా హృదయాన్ని కనికరం కలిగించడానికి Let చేయండి. my life be a useful life in this world. నా Lord. జీవితం ఈ లోకంలో ఉపయోగకరంగా ఉండాలి. Let my life be counted, Lord. నా యొక్క జీవితం లెక్కించబడేదానిలా ఉండాలి. I don't want to waste my life, Lord. నా జీవితాన్ని వ్యర్థపరచుకోవట్లేదు Let ప్రభువా. us turn to Malachi. మలాకీ గ్రంథాన్ని చూద్దాం. There we read giving offering to God. అక్కడ సజీవ యాగంగా ఎలా సమర్పించుకోవాలో చెప్పండి. Whatever we have just now read in Ephesians chapter 5 and verse 2. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం ఏమైతే చదివామో అలానే ఉంటుంది ఇక్కడ. So Malachi is the last chapter. మలాకీ గ్రంథం అనేది పాత నిబంధనలో చివరి అధ్యాయం. It is telling about the backslidden condition of the people of Israel. ఇది వెనుక దిగజారిపోయిన ఇశ్రాయేలీయులకు ఉన్న స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. 6th verse, God is asking 2 questions. Chapter 1 and verse 6. మొదటి అధ్యాయం 6వ వచనంలో మాట్లాడుతున్నాడు. Chapter 1 and verse 6. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. If I am the father, where is my honor? నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? And if I am the master, where is the fear? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ? We have seen the fear of God in Isaiah chapter 11:3. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసాం దేవుని యందు భయం గురించి. And the proof that we fear God is that we don't judge.
దేవుని ఎదుట భయము మనకు ఉంది అంటే దానికి రుజువు ఏంటంటే మనం తీర్పు తీర్చం. based on what our eyes see and what our ears hear. మన కన్నులు చూసిన దాన్ని బట్టి, మన చెవులు విన్న దాన్ని బట్టి తీర్పు తీర్చం. So apply that verse to this verse. ఆ వచనాన్ని ఇక్కడ అన్వయిద్దాం. And if I am the father, where is my honor? నేను తండ్రిని అయితే నన్ను గణపరచడు ఎక్కడ? Many call him father, 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 తండ్రి తండ్రి అని చాలా మంది పిలుస్తారు, but they don't honor him. కానీ నన్ను గణపరచరు. How can you honor the father whom Ye- you don't see? నీవు చూడని వాడిని ఎలా గణపరుస్తావు నువ్వు తండ్రిని? Honor the word he has given. ఆయన ఇచ్చిన వాక్యాన్ని గణపరచు. For example, we read a verse, no, 2 Corinthians chapter 6. 2 కొరింథీయుల 6వ అధ్యాయంలో మనం చూసాం కదా ఒక వచనం. We see 6 things. 6 వచనాలు మనం చూసాం. Yeah, don't relate with the unbelievers. Don't take their yoke. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. Yeah, unrighteousness, righteousness. నీతికి Don't have దుర్నీతికి ఏమి పొందిక? light and darkness. అలాగే చీకటికి వెలుగుకి ఏంటి పొందిక? No relationship with any of the idol and idol worship. ఆ విగ్రహానికి సంబంధించిన దేనికి సంబంధం లేకుండా ఉండండి. If your relatives are calling for a function, ఒకవేళ మీ యొక్క బంధువులు మిమ్మల్ని ఒక ఫంక్షన్ కి that day పిలిచారనుకో, they have to do something with idols. వాళ్ళు ఏం చేస్తారు అక్కడ అంటే విగ్రహాలతో పూజ చేస్తారు. Don't go. వెళ్ళొద్దు. Maybe you previous day you go, wish them and come. ముందు రోజే వెళ్ళి నువ్వు వాళ్ళని పలకరించి వచ్చేయి. And say next day I got some work, I can't come. And the previous day go and come. ఆ ఫంక్షన్ జరిగే రోజున రేపు దినాన్ని నాకు పని ఉంది కాబట్టి నేను ఈ రోజు వచ్చాను. Your relatives should know that you don't have any business with idols. నీ యొక్క ఆ యొక్క బంధువులు తెలుసుకుని ఉండాలంటే ఏంటంటే నీ యొక్క విగ్రహంతో ఎటువంటి పొందిక లేదని. Such function is coming. ఆ ఫంక్షన్ వచ్చేటప్పుడు Angels are telling. ఫంక్షన్ లో Yeah, no. Angels are telling in heaven, ఓకే, ఆ దేవదూతలు పరలోకంలో మాట్లాడుతున్నారు. my son, this guy will not go for this function. ఆ ఫంక్షన్ సమయం దగ్గరికి వచ్చేటప్పుడు దేవదూతలు మాట్లాడుకున్నారు, ఇగో ఈ నా Because కుమారుడు today అన్నాడు. church meeting is there సంఘం కూడిక ఏమైనా ఉంటే and this function is related to the idols. ఆ ఫంక్షన్ ఏమో విగ్రహారాధనకు సంబంధించింది. He will go only to the church. ఆయన సంఘ కూడికే వెళ్తాడు. He may be misunderstood, ఆయన అపార్థం చేసుకొనబడినా పర్లేదు, but he will honor the father. కానీ తండ్రిని కనపరుస్తాడు. And some of the devils are speaking అయితే కొంతమంది దయ్యాలు in that place where idols are there. వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ విగ్రహాలు ఉన్నాయి. No, I know he will come here only. లేదు ఆగో అక్కడికే వస్తాడు, For him, ఫంక్షన్. church is not important. అతనికి చర్చ్ ఇంపార్టెంట్ కాదు. When we have the function, we call, he will come here. నువ్వు ఫంక్షన్ ఉన్నప్పుడు పిలిస్తే అతను అక్కడికే వస్తాడు. Just wait for half an hour and see. ఒక అరగంట చేసి వేచుడు. So 2 people are claiming 2 things. ఇక్కడ 2 గుంపులు వ్యక్తులు మాట్లాడుకుంటా ఉన్నారు. Who is going to win? ఎవరు గెలుస్తారు నీ That గురించి depends upon the decision you are going to take. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. And you are going to decide whether you are going to honor your father or honor the devil. నువ్వు ఆ తండ్రిని గణపరచడానికి నువ్వు నిర్ణయించుకున్నావా లేక అపవాదిని గణపరచడానికి నిర్ణయించుకున్నావా? So honoring the father means honoring the word of God. దేవుని గణపరచడం అంటే దేవుని వాక్యాన్ని గణపరచడమే. Honoring the church of God. దేవుని యొక్క సంఘాన్ని గణపరచడమే. When nobody is seeing, ఎవరు చూడనప్పుడు are you honoring God? నువ్వు దేవుని గణపరుస్తున్నావా? Lord, speak to me. ప్రభువా నాతో మాట్లాడు, I will listen. నేను వింటున్నాను, I want to obey, Lord. నేను నిన్ను విధేయత చూపించాలనుకుంటున్నాను. So these are the 2 questions. ఇవి 2 ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. But those people are asking, వాళ్ళు ఏమడుగుతున్నారంటే, how did we despise your name? మేము నీ నామాన్ని ఎక్కడ అగౌరవపరిచాం? How did we dishonor you? మేము నిన్ను ఎక్కడ నిర్లక్ష్య పెట్టాం? Then God is telling, దేవుడు ఏమి చెప్తున్నాడు? 7th verse, 7వ వచనంలో, you are offering something which is not pure. మీరు నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనాన్ని పెట్టి నన్ను అగౌరవపరుస్తున్నారు. 8th verse, 8వ వచనం, you offer the blind lamb. మీరు కుంటి దానిని గుడ్డి దాన్ని అర్పిస్తున్నారు. You offer something which has got a defect. మీరు ఏం అర్పిస్తున్నారంటే దానిలో అపవిత్రమైనది, డిఫెక్ట్, పొరపాటు ఉన్నది, లోపం Will you ఉన్నదాన్ని. give such thing to your governor? ఒక గవర్నర్ కి లేదా ఒక అధికారికి మీరు అలాంటి లోపం ఉన్నదాన్ని But ఇస్తారా? you are giving to me. కానీ మీరు నాకు ఇస్తున్నారు అది. That means you are honoring the governor more than honoring God. ఆ అధికారిని మీరు గణపరుస్తున్నారు దేవుని కంటే కూడా. So how is our offering? మన అర్పణ ఎలా ఉంది? When we come to God, దేవుని యొద్దకు వచ్చినప్పుడు we are offering our body as a living sacrifice. మన శరీరాన్ని సజీవంగా అర్పిస్తున్నామా? Romans 12:1. రోమీయులకు రాసిన పత్రిక 12:1. And let us make sure దాన్ని నిశ్చయపరచుకోండి. when we offer ourselves, మనల్ని మనం అర్పించేటప్పుడు it doesn't have any bitterness against anybody. ఎవ్వరి పట్ల కూడా మన హృదయంలో చేదు ఉండకూడదు. No unforgiveness. ఎవరిని క్షమించలేని తను I ఉండకూడదు. have forgiven everybody. ప్రతి ఒక్కరిని క్షమించి ఉండాలి. I love everybody. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. Lord, fill me a heart with love, Lord. ప్రభువా నా హృదయాన్ని ప్రేమతో నింపండి ప్రభువా. The brothers, the sisters, the people whom I see, సహోదరులు నేను ఎవరినైతే చూస్తున్నానో I want to love them. వాళ్ళందరినీ Through ప్రేమించాలనుకుంటున్నాను. that, I want to tell you that I love you, Lord. ఆ విధంగా నేను చెప్పాలనుకుంటున్నాను ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I imagine like this. నేను ఆ విధంగా ఊహించుకుంటాను. It's time to go to church. సంఘానికి వెళ్లే సమయం అయినప్పుడు Children all got ready. అందరు పిల్లలు సిద్ధపడతా ఉంటారు. Mother and children are on the vehicle.
వెహికల్ తల్లి అలాగే బిడ్డలందరూ కూడా వెళ్ళి వెహికల్ లో కూర్చుంటారు. Daddy has not come. ఇంకా తండ్రి రాలా. Where is daddy? Where is daddy? ఎక్కడున్నారు తండ్రి? When they are coming and seeing, అందరూ వచ్చి ఎదుగుతూ ఉంటారు. he is searching. 100 lambs are there. అక్కడ గొర్రెలు ఉంటే 100 గొర్రెలు ఉంటే He is searching. అన్నిట్లో ఎదుగుతున్నాడు. Daddy, what are you searching? ఏం ఎదుగుతున్నావు డాడీ నువ్వు? I am searching for a blind lamb which was here. I don't know where it is. ఆయన ఏమంటాడంటే ఇక్కడ ఒక గుడ్డి ల్యామ్ గొర్రె పిల్ల ఉండాలి, అది ఎక్కడ ఉందో Why, daddy, you are searching for it now? ఎందుకు డాడీ దానికోసం ఎదుగుతున్నావు I నువ్వు? want to bring it to the church. ఎందుకంటే దాన్ని సంఘానికి To offer తీసుకురావాలనుకుంటున్నాను, us a sacrifice. దాన్ని అర్పణగా అర్పించడానికి. That's our life. అది మన జీవితం. Whatever is having defect, we want to offer to God. ఏదైతే లోపం ఉందో దాన్ని దేవునికి అర్పించాలనుకుంటున్నాం. One person said, ఒక వ్యక్తి ఇలా అన్నాడు, I will offer one cow to God. నేను ఒక ఎద్దుని దేవునికి అర్పిస్తాను అని. The cow gave birth to 2 calves, అయితే ఆ ఎద్దు or 2 calves Ow. were born in his shed. ఆవు 2 పిల్లలకి జన్మనిచ్చింది. And suddenly, after some time, they grew. ఆ 2 పిల్లలు పెరిగినాక One cow died out of sickness. ఒక చిన్న ఎద్దు చనిపోయింది. Then the head of the house went and said, ఆ యొక్క ఇంటి యజమాని వెళ్ళి చెప్పాడంట, God's cow died. దేవునికి ఇవ్వాల్సిన ఆ ఆవు పిల్ల చనిపోయింది అని. The other cow is mine. ఇంక బతికున్నది మాత్రం నాది. Yeah, God's cow died. దేవునికి ఇవ్వాల్సిన ఈ ఆవు So పిల్ల I did చనిపోయింది. not give to God. ఇప్పుడు దేవునికి ఇవ్వాల్సిన పని లేదు. That's how our mind is. అలా ఉంటుంది మన హృదయం. But let us tell God, కాబట్టి దేవునికి చెప్దాం, you have given yourself to me, Lord. నువ్వు మొత్తానికి నా కోసం Now I am అర్పించుకున్నావు. offering myself. ఇప్పుడు నేను నన్ను సమర్పించుకుంటున్నాను. I think that's one of the songs you said. You Ah. sang. కీర్తనలో మీరు ఇప్పుడు ఒకటి పాడారు, Yeah, I want to offer. నేను అర్పించుకోవాలనుకుంటున్నాను. Lord, let our lives be acceptable and pleasing offering to you. ప్రభువా, అనుకూలమును సంపూర్ణమైనటువంటి యాగముగా మేము సమర్పించుకోవాలనుకుంటున్నాం. May God bless us. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you for loving us, Lord. మమ్మల్ని ప్రేమించినందుకు మీకు వందనాలు. We want to have a heart full of love, Lord. మా హృదయం అంతా ప్రేమతో నిండి ఉండటం మాకు కావాలి ప్రభు. Give us a tender and kind heart, Lord, మాకు సున్నితమైనటువంటి కరుణా హృదయాన్ని మాకు దయచేయండి. so that we can love those who are unlovable. మేము ఆ ప్రేమింపలేని వాళ్ళని ప్రేమించగలుగులాగా మాకు సాయం We చేయండి want our life to be counted for you, Lord. ప్రభు. మేము మా యొక్క జీవితం మీకు లెక్కింపగలిగిందిగా ఉండటానికి సాయం We చేయండి. don't want our love to be cold, Lord. మా ప్రేమ చల్లారకూడదని మేము ఆశిస్తున్నాం తండ్రి. Let our love be fervent, Lord. మా యొక్క ప్రేమ తీవ్రమైనదిగా ఉండటానికి సహాయం చేయండి. Bless this church. ఈ సంఘాన్ని ఆశీర్వదించండి. Many other churches, people have come, Lord. వేరే సంఘ ప్రజలు కూడా వచ్చున్నారు Bless ప్రభు. them also, Father. వారిని కూడా దీవించండి ప్రభు. Make a strong church, Lord. మమ్మల్ని బలమైన సంఘంగా చేయండి ప్రభు. Others will know that we are your disciples ఇతరులు మమ్మల్ని మీ కుమారులుగా, మిమ్మల్ని శిష్యులుగా మేము అంగీకరించలాగా through our love for each other. మా యొక్క ఇతరుల ఒకరిని పట్ల ఒకరి ప్రేమను బట్టి In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.